హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే స్పోర్ట్స్ రివ్యూ. నేను అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్కి పంజాబ్ కింగ్స్కి మధ్య మ్యాచ్ చూసారా? లాస్ట్ బాల్ వరకు ఎవరు గెలుస్తారో తెలియదు. మరి నిన్నటి మ్యాచ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో క్విక్గా చూసేద్దాం. ముందుగా టాస్ గెలిచి గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ బ్యాటింగ్ స్టార్ట్ చేయగానే గుజరాత్ బౌలర్లు చుక్కలు చూపించారు. స్కోర్ బోర్డు మీద 47 పరుగులు కూడా లేవు. అప్పుడే 5 వికెట్లు పడిపోయాయి. అందరూ పంజాబ్ పని అయిపోయింది అనుకున్నారు, కానీ అప్పుడే వచ్చాడు మన సూర్యాన్ షెడ్జ్. అరంగేట్రం మ్యాచ్లోనే 29 బంతుల్లో 57 పరుగులు చేసి పంజాబ్ని ఆదుకున్నాడు. స్టోనీస్ కూడా కొంచెం సపోర్ట్ చేయడంతో పంజాబ్ 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలింగ్ లో హీరో ఎవరంటే జేసన్ హోల్డర్. కేవలం 24 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసి పంజాబ్ని బాగా దెబ్బ కొట్టాడు. ఇక 164 రన్స్ టార్గెట్తో దిగిన గుజరాత్ బ్యాటింగ్లో సాయి సుదర్శన్ అదరగొట్టాడు. చాలా క్లాస్గా ఆడి 57 రన్స్ చేశాడు. కానీ చివరిలో పంజాబ్ బౌలర్లు వికెట్లు తీసి మ్యాచ్ను టైట్ చేశారు. ఇక అసలైన మజా లాస్ట్ ఓవర్లో ఉంది. గెలవడానికి 11 పరుగులు కావాలి. టెన్షన్గా ఉంది. అప్పుడే మన వాషింగ్టన్ సుందర్ 6 కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. గుజరాత్ 4 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్స్ టేబుల్లో 5వ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఓడిపోయిన పంజాబ్ ఇంకా ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. మరి నిన్నటి మ్యాచ్లో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరు? కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.